ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 2వ తారీఖు నుంచి 9 వరకు 8 రోజుల పాటు 5 దేశాల పర్యటనను విజయవంతంగా ముగించి గురువారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో మోదీ ఘానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాలను సందర్శించారు. గ్లోబల్ సౌత్లో భారత్ సంబంధాలను బలోపేతం చేస్తూ ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకారాన్ని పెంపొందించారు. మరిన్ని వివరాలు. ఈ నెల 2వ తేదీన ఘానా రాజధాని ఆక్రాలో ప్రధాని మోదీ పర్యటన ప్రారంభమైంది. గత 30 ఏళ్లలో ఘానాలో పర్యటించిన భారత ప్రధాని మోదీయే కావడం విశేషం. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఘానా అధ్యక్షుడు జాన్ మహామాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 5 ఏళ్లలో వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించారు. ఘానా ఫీడ్ ఘానా కార్యక్రమానికి మద్దతు, స్కిల్ సెంటర్ ఏర్పాటు, జన్ ఔషధి కేంద్రాల ద్వారా సరసమైన ఆరోగ్య సేవలను అందించేందుకు ఒప్పందాలు కుదిరాయి. ఈ పర్యటనలో ప్రధాని మోదీని ఘానా ప్రభుత్వం ఘానా అత్యున్నత పౌర పురస్కారం ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘానాతో సన్మానించింది. ఆ తర్వాత జూలై 3న ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటించారు ప్రధాని మోదీ. భారతీయ సంతతి వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ పర్యటనలోనూ మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో లభించింది. భారత సంతతి సంఘంతో సమావేశమై వారి సాంస్కృతిక సహకారాన్ని కొనియాడారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని మోదీ లాటిన్ అమెరికా దేశమైన అర్జెంటీనాలో పర్యటించారు. అర్జెంటీనాలో వాణిజ్యం, రక్షణ, టెక్నాలజీ, అంతరిక్షం, ఔషధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు ఆ దేశ అధ్యక్షుడితో ప్రధాని మోదీ చర్చలు జరిపారు. అలాగే బ్రెజిల్లో 17వ బ్రిక్స్ సమ్మిట్లో పాల్గొని అధ్యక్షుడు లూయిస్ ఇసానియా లూలా డా సిల్వాతో సమావేశమయ్యారు. బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారం ది గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ను అందుకున్నారు. తన పర్యటనలో చివరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నమీబియాలో పర్యటించారు. గత 27 ఏళ్లలో నమీబియాలో పర్యటించిన మొదటి భారత ప్రధాని పర్యటనగా మోదీ చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా నమీబియా పార్లమెంట్ను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఆఫ్రికా కేవలం ముడిసరుకు సరఫరాదారుగా కాక విలువ సృష్టి, స్థిరమైన అభివృద్ధిలో నాయకత్వం వహించాలని మోదీ పిలుపునిచ్చారు. అనంతరం ఇరు దేశాలు 2 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు, ఆరోగ్య రంగంలో సహకారం ఒప్పందాలపై భారత్, నమీబియా మధ్య అంగీకారం కుదిరాయి. ఆ తర్వాత నమీబియా ప్రభుత్వం ప్రధాని మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ ఎల్విచియా మిరాబిలిస్ను అందించింది. 5 దేశాల పర్యటనలో ప్రధాని మోదీ 4 దేశాల అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్నారు. 3 దేశాల పార్లమెంట్లలో ప్రసంగించారు. మోదీ పర్యటన ఆయనకు దక్కిన అత్యున్నత పురస్కారాలు భారత దౌత్య విధానంలో కీలకమైన మైలురాయిగా నిలిచాయి. ఈ పర్యటన ఆఫ్రికా, కరేబియన్, లాటిన్ అమెరికా దేశాలతో భారత్ సంబంధాలను బలోపేతం చేసింది. గ్లోబల్ సౌత్లో భారత్ ప్రభావాన్ని విస్తరించింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.